నీరు రావటం, పాత నీరు పోవటం చాలా సహజం. ఇండస్ట్రీలో ఇది మరీ సహజం. కొత్త అందాలు పలకరిస్తుంటే పాత అందాలు కనుమరుగవటం మనం చూస్తూనే ఉంటాం. మరి తమదైన సినిమాలతో తెలుగు సినిమాని ఏలి ప్రస్తుతం కనుమరుగైన ఆ వెటరన్ ముద్దుగుమ్మలు ఎవరో మనము ఒలొక్కేద్దామా? హీరోయిన్ మన తెలుగు సినిమాల్లో ఈ రోల్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. అటు అందం ఇటు అభినయంతో అలరించే ముద్దుగుమ్మలని మేకర్స్ ఏరుకోరి ఎంచుకుంటారు కూడా. అలా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో సమంత, నిత్య మీనన్, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కాజల్ అగర్వాల్, అనుష్క వంటి వారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా చెలామణి అయిన ఈ వెటరన్ ముద్దుగుమ్మలు ప్రస్తుతం స్పీడ్ తగ్గించి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుండటంతో ఏడాదికి ఒక సినిమా కూడా రాని పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో కొత్త హీరోయిన్స్ రాక కాస్త ఎక్కువ ఉండడంతోనే మేకర్స్ వీరిని పక్కన పెట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో ఖుషి సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన శామ్ మళ్లీ ఇన్నాళ్లకి నందిని రెడ్డి దర్శకత్వంలో నటిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భీమ్లా నాయక్ తర్వాత మళ్లీ తెలుగులో కనబడని నిత్య మీనన్ ప్రస్తుతం జయం రవితో తమిళ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా కొండపోలం తర్వాత టాలీవుడ్ కి టాటా చెప్పినట్టే కనిపిస్తోంది. ఇక స్వీటీ విషయానికి వస్తే నవీన్ శెట్టితో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో పలకరించి ప్రస్తుతం ఘాటి అనే సినిమాలో చేస్తోంది. ఇక ఎన్నో సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో ప్రేక్షకులను అలరించిన కాజల్ చాలా కాలం తర్వాత సత్యభామ సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక చివరగా భోలా శంకర్ లో మెరిసిన మిల్కీ బ్యూటీ ప్రస్తుతం ఓదెలా రైల్వే స్టేషన్ తో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైతుంది. ఏది ఏమైనా ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో వెలిగిన ఈ హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కనిపించడం ఆడియన్స్ కి కాస్త వెలితనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.